అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నా కంటినీటి ముత్యమా. రచించిన వారు సమ్మెట ఉమాదేవి గారు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఒలికిన నీళ్లు కంచం విసిరయ్యగా ఇల్లంతా చిందిన ఎంగిలి మెతుకులు, నేలను అతుక్కున్న కూర ముక్కలు, తివాచీ వరకు జారిన సాంబారు. ఎప్పటిలా మళ్ళీ ఈయన గారికి కోపం వచ్చింది. లేచి ఇల్లు తుడుచుకోవాలి అనుకోలేకపోయింది. అతగాడు విసిరేయడం ఎంత సామాన్యమో తానిల్లు తుడుచుకోవడం అంత సాధారణం అనుకుని కొంగు బిగించి పనిలో పడలేకపోయింది. మనసులో ఏదో హోరు. ఈ చిరాకుల నుండి బయటపడాలన్న ఆరాటం, అలవాటు పడ్డ ధోరణి నుండి ఎదురు తిరగాలన్న వైఖరి తలెత్తుతున్నది. చెప్పలేని ఉక్రోషం, కన్నుల నుండి బయటకు రాని దుఃఖం మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చాలాసేపు అలా కుర్చీలో నిస్సత్తువుగా కూర్చుండిపోయింది. అంతలో పక్కింటి భాస్కర్రావు బాబాయ్ గారికి భోజనం పెట్టి రావాలని గుర్తుకొచ్చింది. అకస్మాత్తుగా పక్కూరికి వెళ్లాల్సి వచ్చిన విశాల గారు సాయంత్రానికల్లా వచ్చేస్తాను, కాస్త మా మామగారికి భోజనం పెట్టమని మరీ చెప్పి వెళ్ళింది. ఆ మెతుకుల మధ్య నుండే నడిచెల్లి ఒక గిన్నెలో కొద్దిగా సాంబారు కూర తీసుకుని పక్కింటికి వెళ్ళింది. సారీ బాబాయ్ గారు, పనుల్లో పడి ఆలస్యమైపోయింది, మీరు భోజనం చేసేయండి అంటూ భోజనం పెట్టింది. పర్వాలేదులేమ్మా, పనా పాట, ఆకలిగా ఏమీ లేదు అన్నారు. అతనితో ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ దగ్గరుండి వడ్డించసాగింది. ఇంతలో పక్కనే ఉన్న పోర్షన్ నుండి పెద్దగా అరుపులు వినపడుతున్నాయి. యూ ఫూల్, నీకు పెళ్ళానికి ఒంట్లో బాగుందో లేదో అక్కర్లేదురా, నా డబ్బులు కావాలి గాని నా గురించి పట్టదురా. ఆమె గట్టిగా అరుస్తుంది. అసలు నీకు ఎంత చేసినా ఇంతేనే, ఇలాగే అరుస్తూ ఉంటావు, ఒట్టి ఈడియట్వి అని అతను. నీకు ఈగో ఎక్కువరా రాస్కెల్ అని ఆమంటుంటే, నీకు ఒళ్ళంతా బద్ధకమేనే నీ ఎంకమ్మ అని అతను. వాళ్ళెందుకు అరుచుకుంటున్నారో గాని వినేవాళ్లకు బోలెడంత వినోదాన్ని పంచుతున్నారు. భాస్కర్రావు గారు చెప్తున్నారు, వారానికి 2-3 రోజులు మాకిది అలవాటైపోయిందమ్మా. చూడచక్కని జంట, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మొదట్లో అతను అటు వెళ్ళగానే ఈమెటు ఫోన్లో అతనితోనే మాట్లాడుతుండేది. ఇప్పటిదాకా మాట్లాడుకున్నారు కదా, అంతసేపు మాటలు ఎక్కడి నుండి వస్తాయో అనుకునేవాడిని. వాళ్ళిద్దరి పనివేళలు వేరు. ఒకరి కోసం ఒకరు ఎంచక్క ఎదురు చూస్తూ గడిపేవారు. కలవగానే గుమ్మం దగ్గర నుండే హగ్గులు, హాయ్ డార్లింగ్ లాంటివి పలకరింపులు ఉండేవి. వెళ్ళేటప్పుడు ఫ్లయింగ్ కిసులు, టాటాలు ఉండేవి. ఫోన్లో కూడా ఇద్దరూ ఒక్కటే గుసగుసపోయేవారు. అప్పుడు వాళ్ళు దూరాన ఉన్నా దగ్గరలో ఉన్నా వాళ్ళ మనసులు సన్నిహితంగా ఉండేవి కాబట్టి ఎంత చిన్నగా మాట్లాడుకున్నా వినబడేవి. ఇప్పుడు ఇద్దరు ఎదురెదురుగా ఉన్నా వారి మనసుల మధ్య అంతరం పెరిగిపోయి పెద్దగా అరుచుకుంటున్నారు. అప్పుడే వినపడుతుంది వాళ్ళకి. భాస్కర్రావు గారు చెప్తుంటే విస్తుపోయి వింటున్నది అలివేని. ఎంత బాగా చెప్పారు. అసలు ఆ భాష చూసావా అమ్మా? అతను ఆమెను నీ ఎంకమ్మ రాస్కెల్ అని తిడుతున్నాడు. ఆమె అతన్ని ఏంటిరా ఈడియట్ అంటుంది. ఇలాంటి భాష వీళ్లకు ఏ పెద్దలు నేర్పలేదమ్మా. ఇప్పటి యువత సృజనే ఈ భాషంతా. మనం ఏమైనా చెప్పబోతే మనకు చాదస్తం అంటారు కదా అంటూ నవ్వేశారు ఆయన. అలివేని ఆలోచనలో పడింది. వీళ్ళంటే చాలా చిన్నవాళ్ళు, ఇంకా జీవితం తెలియని వాళ్ళు. జీవితం నడివయసులో ఉన్న శ్రీహర్ష ప్రవర్తన ఎలా ఉంది? మనసంతా బాధగా ఉంది. అంతలోనే ఆ జంట పోర్షన్ నుండి ఏవో వస్తువులు విసురుకున్న శబ్దం, తిట్లు అరుపులు ఎక్కువయ్యాయి. అమ్మా అలివేని, మీ పిన్ని నేను ఎంతో బాగుండేవాళ్ళం. ఇప్పుడు ఆమె లేదు. కొడుకు కోడలు ఎంత బాగా చూసుకుంటున్నా ఆ వెళితే కదా, ఎందరు ఉన్నా మనసు ఒంటరితనంతో ముడుచుకుపోతుంటుంది. ఆమెతో గడిపిన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా తల్లి. ఎవరికైనా అది తప్పదు కదండి, బాధపడకండి బాబాయ్ గారు అంది అలివేని అంతకంటే ఏమనాలో తెలియక. ఇది బాధేనమ్మా, కానీ ఆ బాధ కూడా మనసుకు అవసరం. ఆమె గురించి ఆలోచించడం, బాధపడ్డం నాకిష్టం. చూడు తల్లి, భార్యాభర్తలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నా ఇద్దరూ ఒక్కసారి పోరు కదా. భగవత్ ప్రసాదమైన ఈ జీవితం చాలా చిన్నది తల్లి. ఎవరు ఎంతకాలం బతుకుతారో తెలీదు. ఇద్దరిలో ఎవరు ఎప్పుడు నిష్క్రమిస్తారో తెలీదు. ఇద్దరిలో ఒక్కరికి మాత్రం శేష జీవితం భాగస్వామి స్మృతులతో గడిచిపోతుంది. ఇది అనివార్యం. ఇదిగో అప్పుడు తలుచుకునేందుకు మాత్రం ఓ పిడికెడు మధుర జ్ఞాపకాలు ఉండాలి తల్లి. బతుకు ఇప్పుడే ప్రారంభించిన చిన్నవాళ్ళు ఈ కుర్రజంట.
జీవితం విలువ, బంధం విలువ తెలియడం లేదు వాళ్లకు. ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండండర్రా అని చెప్పాలనిపిస్తుంటుందమ్మా వాళ్లకు. భాస్కర్ రావు గారి మాటలు చెల్లున తగిలాయి అలివేనికి. కాసేపు ఆ మాట ఈ మాట అన్యమనస్కంగా మాట్లాడి పని మనిషికి జాగ్రత్తలు చెప్పి వచ్చేసింది. ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్న అలివేనికి ఒక్కసారిగా మనసంతా సుడిగాలిలో గిర్రున తిరిగినట్లుగా అనిపించింది. కాస్త తేరుకొని విరజకు ఫోన్ చేసింది. నిన్ను చూడాలనిపిస్తుంది విరజ, ఇవాళే వస్తాను అని చెప్పి టికెట్స్ బుక్ చేసింది. 7ంటికే బస్. త్వరగా బట్టలు సర్దుకుంది. ఇల్లు మాత్రం సర్దలేదు. నేను విరజ దగ్గరికి వెళ్తున్నాను, కంగారు పడి దానికి నాకు ఫోన్లు చేయకండి అని రాసిన స్లీప్ భోజనం బల్ల మీద కనపడేలా పెట్టింది. ఇద్దరి దగ్గర చెరో ఇంటి తాళం చెవి ఉంటుంది కాబట్టి తాళం వేసి బయలుదేరింది. చల్లగాలి రివ్వున చెంపకు తాకుతుంటే అలివేని మనసంతా ఆలోచనల జడివాన. భాస్కర్ రావు గారి మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని ఈ జీవితం అంటే మనుషులకు ఎంత నిర్లక్ష్యం. ఉన్న 4 రోజులు కోపాలతో, కక్షలతో, కార్పణ్యాలతో గడిపేస్తారు. ఎదురుగా ఉన్న దాన్ని విడిచి లేని దానికోసం ఎక్కడికో వెర్రి పరుగులు పెడతారు. తమ చేతిలో ఉన్న జీవితాన్ని అంతులేని నిరాసక్తంగా గడుపుతారు. అనుకుంది తనకు తాను. తను సొంత మనిషితో జీవిస్తూ కూడా ఎంత ప్రేమారాహిత్యాన్ని అనుభవిస్తుంది. ఇద్దరం ఒక కప్పు కింద నివసిస్తున్నా భిన్న ధృవాలమా? వైవాహిక జీవితం అంటే ఎన్నో వైరుధ్యాలను మౌనంగా సహిస్తూ భరిస్తూ కొనసాగించడమేనా? చెప్పుకోవడానికి పెద్ద సమస్యలేమీ లేవు, కానీ వదిలి వచ్చేంత విషమం కాదు. కానీ భరించే మనసుకు తెలుసు అది ఎంత చిన్నబోతుందో, ఎన్ని ఒత్తిళ్లకు గురవుతుందో. ఆమె ఆలోచనల్లో ఎక్కడ ఆవేశం లేదు, ఉద్విగ్నత లేదు. కన్నీళ్లు చన్నీళ్లుగా చెంపలను తాకుతున్నాయి. వేసారిపోయిన మనసు చిలకరించే కన్నీళ్ళవి చల్లగా గుండెల్లో ఇమిడిపోతున్నాయి. ఏకాంతంలో మాత్రమే బయటకొచ్చి గుండె భారాన్ని దింపుతుంటాయి. ఆలోచనలతో తెల్లవారుజామున ఎప్పటికో కాస్త నిద్ర పట్టింది. విరజన చూడగానే అలివేని మనసులో ఆనంద కెరటాలు ఎగిసిపడ్డాయి. మాతృప్రేమ ముందు ప్రపంచంలో ఏ ప్రేమ తూగలేదు. అందుకేనేమో తన సంతానం కోసం ఎన్ని బాధలైనా పడుతుంది, ఎన్ని వేదనలైనా సహిస్తుంది. ఎన్ని సమస్యలున్నా సంతానాన్ని చూసి సర్వం మర్చిపోతుంటుంది స్త్రీ. అమ్మా, ఇట్స్ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వెందుకొచ్చావో నాకు తెలియదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. బ్యాగ్ అందుకుంటూ ఉద్విగ్నంగా అంది విరజ. తానొచ్చిన కారణానికి కాసేపు ఇబ్బంది పడినా అంతలోనే విరజ గలగలా మాటల్లో పడి అన్నీ మరిచి మాట కలిపి అల్లుడిని పలకరించింది. ముఖం కడుక్కొని కాఫీ తాగిందో లేదో శ్రీహర్ష నుంచి ఫోన్. అలివేని ఎత్తలేదు. మళ్ళీ మళ్ళీ అతను ఫోన్ చేయడం, అమ్మ ఎత్తకపోవడం గమనించింది విరజ. తనే పక్కకెళ్ళి మాట్లాడొచ్చింది. అమ్మొచ్చిన ఆనందంలో చాలా హుషారుగా 2 రోజులు గడిపింది. 3వ రోజున అమ్మా అసలు అంటూ ఏదో మాట్లాడబోయింది విరజ. ఇదో సున్నితమైన విషయం విరజ, నేను చూసుకుంటాను, సరేనా అంది అయోమయంగా ఉన్న కూతురి ముఖం చూసి. మీ నాన్నని నేనేమీ కష్టపెట్టనులేమ్మా, నాకు కాస్త మార్పు కావాలనిపించింది, నీ దగ్గరకు వచ్చాను అంది విరజ అలివేని మెడ చుట్టూ చేతులు వేసి. నువ్వు నాన్ననే కాదు, ఎవ్వరిని బాధ పెట్టవని తెలుసమ్మా. అసలు నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నదే నా బాధ. నీ బాధ నేనేమైనా తీర్చగలనా అని నా ఆలోచన. నీకెప్పుడైనా ఇల్లు కదలాలనిపిస్తే మాత్రం నువ్వు రావాల్సింది మాత్రం నా దగ్గరికే సుమా, మాట తీసుకున్నట్లు అంది. అమ్మో విరజ, చాలా పెద్దరికం వచ్చేసిందే నీలో అంటూ నవ్వేసింది. గదిలోకెళ్ళి ఫోన్ ఆన్ చేసింది. శ్రీహర్ష దగ్గర నుండి 4 రోజుల నుండి వచ్చిన దాదాపు 34 మెసేజ్లు చదువుకుంది. మొదటి రోజు, ఏంటలివేని, ఏం జరిగింది? అమ్మాయి బాగానే ఉందిగా, అల్లుడికేమైనా ప్రాబ్లమా? అదేంటి ఫోన్ ఎత్తావు? రెండో రోజు, అంటే నా మీద కోపమా? అలివేని, అసలు నువ్వేనా? ఇన్నేళ్ల జీవితంలో నిన్నెప్పుడూ ఇలా చూడలేదు, నాకిలా నచ్చలేదు. వెంటనే బయలుదేరొచ్చే. చచ్చా, అల్లుడు ముందు ఎంత అసహ్యంగా ఉంటుంది. నీకసలు బుద్ధుందా? చిన్నపిల్లవనుకుంటున్నావా? మూడో రోజు, ఏంటిది అలివేని, స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, మెసేజ్లు చూసుకోవు, నువ్వెందుకో చాలా బాధపడ్డట్టున్నావు. ఏంటో నాకు ఈ మధ్య ఆఫీస్లో పని ఎక్కువై కోపం ఎక్కువవుతోంది. సారీ సారీ అలివేని. నాలుగో రోజు, సారీ అని చెప్పానుగా అలివేని,
అయినా నువ్వు ఎందుకు బాధపడ్డావో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు. నువ్విక ఫోన్ ఎత్తకపోయినా, మెసేజ్లకు జవాబులు ఇవ్వకపోయినా నేనొచ్చేస్తాను. అల్లుడు ముందు ఎలా ఉంటుందో చూసుకో. ఇక బాగుండదని అలివేణి జవాబిచ్చింది. ఏం జరిగిందో మీకు తెలుసు. చాలా చిన్న చిన్న కారణాలకే కోపం రావడం, ఏ మాట పడితే ఆ మాట మీరనడం. నేను పడడం కొత్త కాదు. వస్తువులు బల్లలు పగలడం, విరగడం మన ఇంట్లో నిత్యకృత్యం. బహుశా అట్లా అన్ని మౌనంగా భరించడం నేనే అలవాటు చేశాను. ఇదంతా వద్దు. అసలు మీరేమనుకుంటున్నారు? అస్తమానం కోపాలు రావడం మగవాళ్ళ సహజ నైజం. భరించడం ఆడవాళ్ళ కర్తవ్యం. అది మీ అందరి నమ్మిక. అదొక్క విషయమే కాదు, మన జీవితంలో అతిపెద్ద ఖాళీ ఏర్పడింది. మనసంతా చెప్పలేని వెలితి. నాకు చాలా విరక్తిగా ఉంది. మళ్ళీ మామూలుగా అవడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వద్దు. నాకు కాస్త గడువు కావాలి. మళ్ళీ మళ్ళీ విడవకుండా శ్రీహర్ష నుండి వస్తున్న మెసేజ్లను చూసి, సరే, ఒక ఒప్పందం మీద వస్తాను. ఇక నుండి నేను మీతో మౌనంగా ఉంటాను. నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. వెంటనే శ్రీహర్ష, ఆ ఎందుకిలా? ఏదో ఉపద్రవం జరిగినట్టు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఇక నుండి ఏ ఉపద్రవాలు జరగకూడదనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను. నేను కొత్తగా ఆనందాలు పొందలేకున్నా అవమానాలు పడకూడదని నిర్ణయించుకున్నాను. మరో 2 రోజులు మెసేజులతోనే గడిచిపోయింది. 5వ రోజు అర్ధరాత్రి. అలివేణి, నువ్వు ఏది చెప్తే అది వింటాను కానీ మౌనంగా ఉండటం మాత్రం కాదు. చెప్పు, ఏం చేయమంటావో అడిగాడు. మనం కొత్త జీవితం ప్రారంభిద్దామండి. సరే అలివేణి, నువ్వు చెప్పినట్టే కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇంకా నన్ను బాధ పెట్టకు. రేపు బయలుదేరి వచ్చేసేయ్. మెసేజ్ పెట్టాడు. అలివేణి మోమున చిరునవ్వు విరిచింది. కూతుర్ని వదిలి వచ్చేస్తుంటే దిగులేసింది. కళ్ళు మూసుకొని బస్సులో కూర్చున్నదే గాని అలివేణి మనసు ఉద్విగ్నంగా మారింది. భర్తంటే అమితమైన విరక్తి పెంచుకున్న తాను అదంతా వదిలేసి మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం అన్న ప్రతిపాదనకు ఒప్పుకున్న శ్రీహర్షను చేరబోతుంది. మనసంతా ఉల్లాసంగా మారిపోయింది. లగేజ్ బ్యాగ్ పట్టుకొని బయటికి రాగానే ఎదురొచ్చి శ్రీహర్ష చేతిలో బ్యాగ్ అందుకున్నాడు. తన భుజానికి వేసుకొని అలివేణి భుజం చుట్టూ చేయేసి కారు దగ్గరకు తీసుకెళ్లాడు. నునుసిగ్గు కమ్మి అలివేణి మనసు తువ్వాయిలా గెంతులు వేసింది. కారు దిగి అతనితో పాటు నడిచి లోనికి వెళ్తుంటే భావోద్వేగానికి గురయింది. ఇల్లు శుభ్రం చేయించినట్టున్నాడు శ్రీహర్ష. ఇల్లంతా ఎక్కడికక్కడ సర్దుంది. వెళ్ళి స్నానం చేసొచ్చి అతనికి కాఫీ తెచ్చింది. నిశ్శబ్దంగా కాఫీ తాగుతున్నారు. చెప్పు వేణి, ఏం చేయమంటావో లాలనగా అడిగాడతను. ఇద్దరం రోజు వాకింగ్కెళ్దాం. ఓహ్, ఇంతేనా అనుకొని తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. తప్పకుండా వెళ్దాం వేణి. తప్పకుండా కాదు, ఇవ్వాల్టి నుండే వెళ్దాం పంతంగా అంది. ఆ ఓకే, పద అంటూ బయలుదేరతీశాడు. కారు ఊరి చివరి షాప్ దగ్గర పెట్టాడు. చాలా దూరం మౌనంగా నడిచారు. పక్కనే అలా నడుస్తుంటే చాలా సాన్నిహిత్యాన్ని అనుభవించాడతను. మొత్తానికి నువ్వు కూడా అలుగుతావన్నమాట. అలివేణి ఏమీ మాట్లాడలేదు. అయినా నాకు కోపం రావడం, ఆ కోపంలో నేనేదో ఒకటి ఎత్తి కొట్టడం, నీవు సర్దుకుపోవడం కొత్త కాదుగా. నేనలా చేయడం పొరపాటే. కానీ ఎందుకో నా కోపం ఆగదు. కాస్త సంజాయిషిగా, కాస్త బింకంగా అన్నాడు. నేను కేవలం మీ కోపం గురించి మాత్రమే అనడం లేదు. దానితో పాటు మనం కోల్పోతున్న ఆనందాల గురించి, మన జీవితంలో ఏర్పడ్డ అతిపెద్ద ఖాళీ గురించి, ఈ యాంత్రికత గురించి మాట్లాడుతున్నాను. శ్రీహర్ష అయోమయంగా చూశాడు. మనిషి బతుకు బాధ్యతల వలయం. నేను కాదనటం లేదు. ఈ బాధ్యతలు నెరవేరుస్తున్న క్రమంలో చిరాకులు, విసుగు వస్తుంటాయి. ఎల్లకాలం కోపం తెచ్చుకోవడం మీ హక్కు. భరించడం భార్యల వంతు అన్నట్టు ఉంటారెందుకు? ఎప్పుడూ మీ ప్రపంచం మీదే. మీ ఆఫీసు, మీ ఫోన్లు, మీ ఫ్రెండ్స్, మీ స్పోర్ట్స్ ఛానల్స్. ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా ముక్తసరి పలకరింపులు. మీ సేవల కోసమో అవసరాల కోసమో మాత్రమే మాట్లాడుకోవడం. ఒకవేళ మాట్లాడుకున్నా ఆ మాటలకు, ఆ అభిప్రాయాలకు అంతంత విలువ మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ జీవితమంతా ఇంతేనా? ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. తాను పక్కనే కూర్చున్నాడు. ఇక నుండి నేను అలా ఉండను వేణి. ఇద్దరు పిల్లల డెలివరీకి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా నేనింత బెంగపడలేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు, వచ్చేటప్పుడు మన కలల పంటను తెస్తావని ఓర్చుకున్నాను.
కానీ 5 రోజులు ఎంత అసహనంగా బాధాకరంగా గడిచాయో తెలుసా? నువ్వు లేని ఈ ఇల్లు ఎంతో శూన్యంగా అనిపించింది. ఒక్కసారిగా మత్తేదో వదిలిపోయినట్లు అనిపించింది. ఒంటరిగా కూర్చొని ఎంతో ఆలోచించుకున్నాను. మొదట నీ మీద విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత జాలి వేసింది. ఆ తర్వాత నా మీద నాకే చిరాకు కలిగింది. నీ మీద చెప్పలేని ప్రేమ పెల్లుబికింది. చెప్పు, నీకోసం ఏం చెయ్యాలో? నాకు పెద్ద కోరికలేమీ లేవండి. మాట్లాడుకోవాలి అంతే. అవును, మనం మాట్లాడుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. రోజూ మాట్లాడుకునే ముక్తసరి మాటలు కాదది. ఒకరినొకరు తెలుసుకునేలా మాట్లాడుకోవాలి. అలాగే వేణి, నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడేది వింటాను. ప్రయాణం చేసి అలసిపోయావు. పద, ఇంకా ఇంటికి వెళ్దాం. అలివేణి అతనికి చేయి అందించింది. ఆమె చేతిని అపురూపంగా అందుకున్నాడు. ఆమె అతనిపై వాలినంత దగ్గరగా నడుస్తూ ఆ ఆనందాన్ని అనుభవించసాగింది. ఇంకో మాట, మనం కనీసం ఓ 15 రోజులు టీవీ పెట్టుకోవద్దు. అత్యవసర కాల్స్ మాత్రమే అటెండ్ అవ్వాలి. సరేనా? అంది. అలాగే అన్నాడతను కాస్త దూరం నడిచాక. ఎవరైనా పట్టుచీర కావాలనో బంగారు నగలు కావాలనో అడుగుతారు. లేదంటే ఊటీకి వెళ్దాం, సింగపూర్కి వెళ్దామని అడుగుతారు. కాని నువ్వెంటోయ్ వాకింగ్కి వెళ్దామని అడిగావు. ఆట పట్టించాడతను. మన పెళ్లి కుదిరినప్పటి నుండి ఇది నా కోరికండి. కరివేపాకు కోసం వెళ్ళినా కలిసి వెళ్ళాలని, ఎక్కడ చూసినా మనం జంటగా కనపడాలని. అతను ఆశ్చర్యంగా చూశాడు. సహజంగా ఆడపిల్లల్లో ఉండే అతి సామాన్యమైన కోరికను కూడా తాను తీర్చలేకపోయాడా అనుకున్న శ్రీహర్షకి ఒకంత న్యూనతగా కూడా అనిపించింది. ఈ కొత్త జీవితపు కొత్త మధురిమ ఏంటో చూడాలని మనసు ఉవ్విళ్ళూరింది. ఆ తరువాత నిజంగా ఆ వాకింగ్ మహిమ అతనికి బాగా అర్థం కావటం ప్రారంభమైంది. దాదాపు ఈ 10-15 రోజుల్లో ఎన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకున్నారో, ఎన్నిసార్లు ఒకరినొకరు తిప్పుకున్నారో, ఎన్నెన్ని ఊసలు కలబోసుకున్నారో, ఎంత ప్రేమను వ్యక్తపరుచుకున్నారో, ఎన్ని అపోహలు విడిపోయాయో. ఇన్నేళ్ళు ఎంత వృధాగా గడిపామో కదా అనిపించింది శ్రీహర్షకి. ఇన్నేళ్ళు ఎందుకింత కించపడుతూ ఊరుకున్నాను? ఎప్పుడో ఈ ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా అని అలివేనికి అనిపించింది. ఆ రోజు ఇంటి డాబాపై పరుపు పరుచుకొని కూర్చున్నారు. అలివేనికిష్టమైన పైజామా కుర్తాలో ఉన్నాడతను. ఆమె చేతి గాజులతో ఆడుకుంటూ. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. అమ్మాయికి పెళ్ళయింది. అబ్బాయి చదువు కోసం విదేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు నీకు కాస్త తీరిక దొరికి మన అనుబంధం గురించి ఆలోచన పెరిగింది కదూ నవ్వాడు శ్రీహర్ష. అలా కాదండి. భార్యాభర్తలంటే గృహప్రవేశాలకు పటం పట్టుకుని జంటగా అడిగేసే సందర్భాలలోనూ, సత్యనారాయణ వ్రతం పీటల మీద జంటగా కూర్చునే సందర్భాలలోనూ, ఎవరికైనా జంటగా అక్షింతలు వేసే సందర్భంలో మాత్రమే పక్కపక్కన నిలబడ్డానికి, కూర్చోడానికి ఆమోదిస్తారు మన పెద్దవాళ్ళు. మిగతా సమయాల్లో పక్కనే కూర్చున్నా ఉరిమి చూస్తారు. అలాంటి ఇంటి కోడలనయ్యాక మీతో సరదాగా గడపాలన్న చిన్న చిన్న కోరికలు ఎక్కడ తీరుతాయి? నవ్వింది అలివేని. ఆ తరువాత బాధ్యతల నడుమ బతుకంతా మన గురించి ఆలోచించడం మానేసి అందరి గురించి ఆలోచించడంతోనే సరిపోయింది. యాంత్రికత నిండిపోయింది. ఏ వయసులోనైనా ఏ బంధం ఎలా ఉన్నా భర్త ఒక్కడు తన వైపు ఉంటే ప్రపంచాన్ని గెలుస్తుంది స్త్రీ. మీరంతా దానికి ఫ్రిజిడిటీ అని పేరు పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే తన కాపురంలో అసంతృప్తి, అశాంతి తలెత్తుతుందో, ఆ అలజడికి ఆమె ఉక్కిరి బిక్కిరవుతుందో, అప్పుడు ఆమె మనో కోరికలన్నీ స్తంభించిన విరాగిలా మారిపోతుంటుంది. అమ్మో, అలా వద్దువేని. ఏ విరక్తులు వైరాగ్యాలు వద్దు. నేనెప్పటికీ నీవాడినే. నాలో ఏ అహము లేదు. ఏదో నా మూడ్లో నేనుండి నిన్న అలక్ష్యం చేసిన మాట నిజమే అనుకో. కానీ ఇక ముందు అలా జరగదు. నువ్వు పెళ్ళైన కొత్తలో అలవేనిలా సెలయేటి జల్లులా ఉండాలి. ఆమెని అపురూపంగా దగ్గరగా పొదువుకున్నాడు. ఆమె అతన్ని చంటి బిడ్డను చేసి అన్నం తినిపించింది. అతను ఆమెని పసిపాపను చేసి తన ఒడిలో ఆనంద డోలలూపాడు. ఇద్దరూ మధురానుభూతులను ప్రోగు చేసుకోవడంలో మునిగి తేలారు. ఆ రోజు వెన్నెల్లో కూర్చొని కబుర్లాడుకున్నారు. ఆమె సన్నజాజులల్లింది. అతను ఆమెకి పూలందిస్తున్నాడు. సరేగా నలివేని, ఎన్నాళ్ళ నుండో నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. మా అమ్మ ఆఖరి దశలో ఎంతో సేవ చేశావు. నా తమ్ముణ్ణి మరదల్ని ఎంతో ఆదరిస్తావు. బంధుగణంలో మంచి పేరు తెచ్చుకున్నావు. విరజా విరాట్ల చదువుల కోసం ఎంతో శ్రమించావు. నిజానికి ఇవాళ విరాట్ విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్నాడంటే అదంతా నీ వల్లే.
కానీ మా చెల్లి సుజాత పట్ల అంత నిర్దయగా ఎందుకు ప్రవర్తించావు? బహుశా అప్పటినుండే మన మధ్య మానసికంగా దూరం పెరిగినట్లనిపిస్తుంది. అలివేని కాసేపు మౌనం వహించింది. మెల్లగా ఆరంభించింది. ఈ విషయం మీకెప్పటికైనా తెలియాలి. సుజాత విడాకులు తీసుకొని పుట్టిల్లు చేరిన పిల్ల. ఎవరు ఏమన్నా తన్నే అంటున్నారని బాధపడటం, మీ అమ్మగారు దానికి వత్తాస పలకడం జరుగుతున్న రోజులవి. ఎవరైనా కాస్త ఆప్యాయంగా పలకరించినా అల్లుకుపోయే మానసిక పరిస్థితి సుజాతది. అలాంటి సమయంలో మంచివాడు ఉద్యోగస్తుడైన నవీన్తో సుజాతకు స్నేహం కుదిరింది. అది ప్రేమగా మారింది. అతనితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. అంతలోనే ఒక రోజున మన పెరట్లో వారి మాటలు విన్నాను. మీరంటే నాకు ప్రాణం, కానీ రెండో పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోరు. నాకిక చావే శరణ్యం, నన్ను మర్చిపోండి అని చెప్పింది. అది విన్న అత్తగారు, పరమయోగ్యుడైన పిల్లాడు రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధమైన సమాజం కోసం పిల్ల నోరు మూయించాల్సి వస్తుంది అని నా దగ్గర కంటతడి పెట్టుకున్నారు. అదే రోజు మీ దగ్గరకొచ్చి సుజాతకు మళ్ళీ పెళ్లి చేద్దామండి అని అడిగాను. మీరు వంశ చరిత్రనంతా ఎత్తుకొచ్చి ఎగిరారు. అప్పటికే అత్తయ్య గారు కూడా సుజాతకు ఇల్లు కదలొద్దని ఆంక్షలు పెట్టారు. అదే సమయంలో కావాలనే కాస్త కఠినంగా వ్యవహరించి పరిస్థితులు ఎల్లకాలం ఇలా ఉండవు, మీ అన్నదమ్ములు నిన్ను ఎల్లకాలం ఇలాగే పెంచి పోషిస్తారనుకోవద్దు, మాకు పిల్లలున్నారు, నీవు ఏదో ఒక దారి తెన్ను వెతుక్కుంటే మంచిది అని కావాలనే చెప్పాను. ఆమె విరక్తితో ఇల్లు వదిలింది. అంతకు ముందే నవీన్తో మాట్లాడుంచాను కాబట్టి నవీన్ ఆమెను చేపట్టాడు. మీకు తెలియకుండా సుజాత కొత్త కాపురానికి అత్తయ్య నేను ఎంతో సహాయం చేసేవాళ్ళం. తరువాత అందరం కలిసిపోయాం. అది వేరే విషయం. అప్పుడైనా ఈ విషయాలన్నీ మీకు చెప్పుండాల్సింది. కానీ మీరు అర్థం చేసుకుంటారో లేదోనని భయపడ్డాం. మీరు అత్తయ్య గారిని అడిగినా, ఒక్కసారి సుజాతను కదిపినా ఈ విషయాలన్నీ చెప్పేస్తారు అంది. గుండెలోని భారమేదో దించుకున్నట్లయింది అలివేనికి. ఆడవాళ్లు ఎంత కార్యశీలులు! ఇటు ఇల్లు చక్కదిద్దుతారు, అటు మగవాళ్లు బాధపడకుండా చూసుకుంటారు. మీ వ్యూహాలే వేరు. ఆడాళ్ళు మీకు జోహార్లు అని మనసులోనే అనుకుని అతను ఆమెను ఇష్టంగా దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అతని ముఖాన్ని సుతిమెత్తగా గుండెలకు హత్తుకొని చీకటి చేసింది. ఆ చీకటిలో స్వర్గలోకపు కాంతులు చూసింది. ఒక స్త్రీ ఇష్టంగా దగ్గరకొచ్చినప్పుడు అందుకునే తీపి ఆనందాన్ని చవి చూశాడతను. ఏమండి, ఆ మధ్య విశాల గారింటి దగ్గరుంటున్న ఓ యువజంట గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందట. ఆ అబ్బాయి ఆమెకు రాత్రింబవళ్ళు సేవ చేస్తున్నాడట. ఆ ఇద్దరినీ చూస్తుంటే ఇన్నాళ్ళు పోట్లాడుకున్నది వీళ్ళిద్దరేనా అనిపిస్తుందట. పోనీలే, ఒక ఆపద ఆ ఇద్దరినీ కలిపింది అన్నాడు శ్రీహర్ష. అసలు భార్య మాటకు విలువివ్వడం ఏంటి, భార్యను మన్నించడం ఏంటి అన్న చులకన చాలా మందిలో ఉంటుందండి. మన పెద్దవాళ్ళు ఆ భావనకు ఆజ్యం పోస్తుంటారు. ఒకరి కోసం ఒకరంటూ ముందే నిర్ణయించబడిన తరువాత వాళ్లే భార్యాభర్తలు. వాళ్ళ మధ్య అహం తలెత్తకూడదు. కాని చాలా జంటల్లో అహం మాత్రమే రాజ్యమేలుతుంది. తన మనిషిని తాను నమ్మకపోవడం హేయమే కదా. అతని తల దువ్వుతూ అడిగింది. అంటే మీ ఆడవాళ్లలో తప్పులేమీ ఉండవంటావా? ఆమె కొంగు కొసలతో ఆటాడుతూ కవ్వింపుగా అడిగాడతను. అలా కాదులేండి, రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుందండి, ఒప్పుకున్నదామె. కాని శుభ్రత అలవాట్ల దగ్గర నుండి మా ఆడవాళ్ళం కూడా ఎన్నెన్ని భరిస్తుంటామో తెలుసా? చెవిలో సరిగ్గా వెంట్రుకలు తీసుకొని, గడ్డం క్షౌరం కూడా చేసుకొని, పాన్ పరాగ్ అలవాట్లు, తాగుడు అలవాట్లు ఉన్న వాళ్లను, భార్యలను కొడుతున్న వాళ్లను, భార్యను అనుమానిస్తూ నరకం పెడుతున్న వాళ్లను తప్పనిసరిగా భరిస్తున్న భార్యలు ఎందరో ఉన్నారు. వాళ్ళ అహంతోనో, భర్త అన్న అధికారంతోనో, దౌర్జన్యంతోనో భార్య నోరు మూయించి నెట్టుకొస్తుంటారు. కానీ భర్తగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా వాళ్ళ హృదయాల్లో మనలేరు, స్థిరంగా చెప్పింది అలివేని. ఆమె స్వరంలోని తీవ్రతకు శ్రీహర్ష ఒకంత భయపడ్డాడు. అవును, నువ్వు చీరలో ఇంత అందంగా ఉంటావు కదా, రోజు ఈ గౌతమ్ సంచిల్లాంటి నైటీలు ఎందుకు వేసుకుంటావు? ఇవ్వాలి చూడు, పసుపు వన్న చీరలో మహాలక్ష్మిలా ఉన్నావు. కేవలం వాతావరణాన్ని తేలిక చేయడానికే కాదు, మనస్ఫూర్తిగా అన్నాడతను. అయితే మీకు నేను నైటీలో ఉంటే నచ్చదా? నిజానికి నాకు నచ్చదండి. కానీ సమయంలో కాళ్లకు చేతులకు కుచ్చిళ్ళు అడ్డం పడకుండా ఉంటాయని వేసుకోవడమే. సరే అయితే వీలైనంత వరకు చీరలే కట్టుకుంటాను. ఇక నుండి మనం ఒకరి కోసం ఒకరం బతకాలి, ఒకరి కోరికలను ఒకరు మన్నించాలి.
ఏమో మనం ఎంతకాలం ఉంటామో. అరెరే, అదేంటరివేని అలా అపశకునం పలుకుతావు? రాను రాను నువ్వు మరీ సున్నితంగా తయారవుతున్నావు. అలా ఏం లేదండి. ఈ చిన్న జీవితం మనకో వరం. ఉన్న 4 ఘడియలు ఒకరినొకరు తప్పొప్పులు ఎన్నుకుంటూ, నిందించుకుంటూ బతికే కంటే ఒకరినొకరం సరిదిద్దుకుందాం. ఈ బతుకును ఆనందమయం చేసుకుందాం. ఇన్నాళ్ళు మన బతుకుల పట్ల మనమే ఉదాసీనంగా ఉన్నాం. ఇప్పుడలా ఉండొద్దు. ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడుపుదాం. ఆమెలోని ఉద్విగ్నత అతనికి ఆనందాన్ని కలుగచేసింది. ఆమెను అపురూపంగా దగ్గరకు తీసుకుని గుండెల్లో దాచుకున్నాడు. ఏమండి, పిల్లవాడి పెళ్లి కూడా చేశాం. అమ్మాయికి బాబు పుట్టాడు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు మనకు దూరమవుతున్నారు. విద్యా ఉద్యోగం వివాహరీత్యా పిల్లలు మనకు దూరమవుతుంటారు. ఈ వియోగం అనివార్యం. అప్పుడే మనకి ఒకరికొకరం మరింతగా అవసరం. వాళ్లకు సంబంధించిన ఒక్కో బాధ్యత తీరుతుంది. మనం ఒకరిపై మరొకరం ఆధారపడటం ఎక్కువవుతుంది. అలివేని, నీ ఆరోగ్యం ఇదివరకులా కాదు. ఇప్పుడు మనకు వయసు పెరుగుతుంది. మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు ప్రతి దానికి ఆందోళన పడకు. ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఏమండి, ఏ దేవుడు వరం ఇచ్చి ఇద్దరిని ఒకేసారి తీసుకుపోడు. ఓపికున్నంత వరకు. ఎవరు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నప్పుడే పోవడం కంటే మరో అదృష్టం లేదు. ఒకవేళ నేనే ముందు పోతే ధైర్యంగా ఉండే మానసిక శక్తిని కూడబెట్టుకోండి. ఒకవేళ నేనే ముందు పోతేనో అనే ప్రశ్న అతని ముఖంలో కనిపించింది. ఆమె అతని చేతిలో చల్లగా జారిపోయింది. అలివేని, గట్టిగా అరిచాడతను. కంగారుగా ఆమెను మంచం మీదకి చేర్చి నీళ్లు తీసుకొచ్చి ముఖాన చల్లాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. అతని కన్నుల్లో నీళ్లు. నేను అప్పుడే పోనండి. మీ మీద నాకున్న కోరిక ఇంకా తీరలేదు. వీలైనంత కాలం మీతో గడపాలి. మీ ప్రేమను పొందాలి. నా ప్రేమను మీకు పంచాలి. అందుకోసమే మరి కొన్నాళ్ళు బతుకుతాను. పలవరింతగా ఆమె అంటున్నా ఆమె కంటి నీటి ముత్యాలను అతను తన మునివేలతో తుడుస్తూ ఆ అలివేణిని ఆనిముత్యంలా హృదయానికి చేర్చుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.